వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగంపై పెద్ద వివాదం రేగుతోంది. కొండపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు. అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. ఆదాయం మాత్రం సదరు కాంట్రాక్టర్కు వెళ్తుంది. కొండ కింద ఉన్న SS1 రూమ్ నుంచి మొత్తం 25 కేబుల్స్ కొండపైకి వెళ్తున్నాయి. వీటిలో ఒక 440 వోల్ట్ కేబుల్ ద్వారా కొండపైన ప్రత్యేకంగా ప్యానెల్ బోర్డు ఏర్పాటు చేసి అందులోని 60 ఆంప్స్ చేంజ్ ఓవర్ ద్వారా ఆ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ ఇచ్చారు. ఇది కూడా సాధారణ విద్యుత్ కనెక్షన్ కాదు, నేరుగా దేవస్థానం పవర్ లైన్ నుంచే సరఫరా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రతి పోర్టుకు నెలసరి విద్యుత్ బిల్లు సుమారు 3 లక్షల వరకు వస్తుందట. ఆ మొత్తం కూడా దేవస్థానం ద్వారానే చెల్లించడం మొత్తం ఎపిసోడ్లో అరాచకం. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీన్లపై ప్రకటనలు మాత్రం ప్రైవేటు కంపెనీ లాభంగా మారుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. భక్తుల విరాళాలతోటి నడిచే దేవస్థానం వనరులు ప్రైవేటు కంపెనీల వ్యాపార ప్రయోజనాల కోసం వాడడం ఇదేం పద్ధతని స్థానికులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై దేవస్థానం అధికారులు మౌనం పాటిస్తూ ఉండగా అర్చకులు, భక్తులు, స్థానికులు విచారణ కోరుతున్నారు. ఇక యాదగిరిగుట్ట పవిత్రతకు మచ్చ తగలకుండా అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. ప్రకటనల వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. కోర్టు అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎలాంటి ప్రకటనలు, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయొద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేస్తుంది. అయినా ఈ ఆదేశాలను పట్టించుకోకుండా నేరుగా ప్రైవేటు కంపెనీకి అవకాశం ఇవ్వడమే కాకుండా దేవస్థానం పవర్తో వాటిని నడపడంపై స్వామివారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా దేవస్థానం పవర్తో ఎల్ఈడి స్క్రీన్లు నడుస్తున్నాయంటే ఇది కేవలం అవకతవక కాదు, పవిత్ర స్థలంపై విశ్వాసానికి మాయని మచ్చ. భక్తుల విరాలతోటి నడుస్తున్న యాదగిరిగుట్ట దేవస్థానంలో ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎవరి అనుమతితో జరిగాయో తెలుసుకోవడానికి హై లెవెల్ విచారణ అవసరమని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ స్పందించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. ఇక 2025 అక్టోబర్ 20న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో ఎల్ఈడి డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటిపై షూ, సాఫ్ట్ డ్రింక్, ఇతర వాణిజ్య ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు. ఈ చర్య భక్తులు, అర్చకులు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. ఎందుకంటే భక్తులు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించే సమయంలో లేదా ఆలయ ప్రాంగణంలో నడిచేటప్పుడు దేవునికి గౌరవ సూచకంగా పాదరక్షకాలు ధరించడాన్ని పూర్తిగా నిషేధిస్తారు. అలాంటి పవిత్ర స్థలంలో గర్భగుడి ముందు భాగంలోనే షూలు వంటి ప్రకటనలు ప్రదర్శించడం హిందూ మత విశ్వాసాలు, ఆచారాలు, శతాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయాల పట్ల తీవ్రమైన అవమానకరమైన చర్యగా పరిగణించబడుతోంది. ఇటువంటి ప్రవర్తన ఆలయ ఆధ్యాత్మిక వాతావరణానికి విరుద్ధమై ఆలయ పవిత్రతను భంగపరచడమే కాకుండా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. ఈ సంఘటన సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం కావడంతో భక్తులు, సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని పవిత్ర స్థలాల్లో వాణిజ్య ఎల్ఈడి ప్రకటన బోర్డులు ప్రదర్శించడం ద్వారా హిందూ మతాన్ని అవమానిస్తారా అంటూ వారు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేవాలయ ఆధ్యాత్మిక పవిత్రతను, శుద్ధిని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భక్తులు, అర్చకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇక ముఖ్య విషయం ఏంటంటే భారతదేశంలోని అతిపెద్ద దేవాలయ పరిపాలన సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయ ప్రాంగణాల వద్ద కానీ, లోపల కానీ, చుట్టుపక్కల కానీ ఎలాంటి వాణిజ్య ఎల్ఈడి ప్రకటనలను ప్రదర్శించదు. ఇలాంటి వాటిని నిషేధించింది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడానికి ఇలాంటి చర్యలు తీసుకుంది. దేశంలోని ఇతర ఎండోన్మెంట్ బోర్డులు కూడా ఈ పవిత్ర సూత్రాన్ని పాటిస్తూ ఆలయాల ఆధ్యాత్మిక గౌరవాన్ని కాపాడుతుంటాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో మాత్రం వాణిజ్య ప్రకటనలు, పైపెచ్చు షూ ప్రకటనలు
ఇక కూల్ డ్రింక్స్ లాంటి ప్రకటనలతోటి ఆలయాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసి కుట్ర చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఆలయ పాలక మండలిలోని కొందరితో కుమ్మకే ఇలాంటి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నీ కూడా ఈ ప్రమాణాన్ని పాటించాల్సి ఉంది. తద్వారా ఆలయాలకు సంబంధించిన మతపరమైన పవిత్రత శుద్ధిని కాపాడాల్సి ఉంది. ఇక అనేక సార్లు విచారణ చేసినప్పటికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పటి వరకు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ఎల్ఈడి స్క్రీన్లు ఎవరి ఆదేశాలతోటి ఏర్పాటు చేశారన్న దానికి సమాధానం లేదు. ఈ వ్యవహారం వెనుక ఏ సంస్థ లేదా ఏజెన్సీ చేస్తుందన్న వివరాలు వెల్లడించలేదు. టెండర్ లేకుండా సరైన అనుమతి ప్రక్రియను అనుసరించకుండా దేవాలయం లోపల ఎటువంటి వాణిజ్య ప్రకటనల కార్యకలాపాలు ఎలాంటి అనుమతిస్తారన్న ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు. దేవస్థాన అధికారులు ఈ మౌనం వెనుక ఏదో గుడుపుటాని ఉందని స్పష్టమవుతుంది. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ 21/10/2025 ఆర్టీఐ దరఖాస్తు సమర్పించగా 22/10/2025 సంబంధిత అధికార ప్రతివాదులకు ఒక విస్తృతమైన లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో అక్రమంగా ఏర్పాటు చేసి నడిపిస్తున్న ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే తొలగించవలసిందిగా గౌరవనీయ హైకోర్టు తీర్పు WP నంబర్ 11740 ఆఫ్ 2007 సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు ఎండోన్మెంట్ శాఖ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఈ సమాచారం అందుకున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల చట్ట ఉల్లంఘనలు కొనసాగుతూ ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక సోపానం. అయితే ఇప్పుడు ఈ పవిత్ర స్థలం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఎల్ఈడి డిజిటల్ స్క్రీన్లు భక్తుల మనసుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ స్క్రీన్లపై షూ, సాఫ్ట్ డ్రింక్, కోకోకోలా వంటి కమర్షియల్ ప్రకటనలు ప్రదర్శించడంతో భక్తులు, అర్చకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు దేవుడి దర్శనానికి వెళ్తే చెప్పులు కూడా ఆలయ పరిధిలోకి అనుమతించరు. అలాంటి పవిత్ర ప్రాంతంలో షూ ప్రకటనలు ప్రదర్శించడం అనేది భక్తుల విశ్వాసాలపై బహిరంగ అవమానం అన్నట్టే భావిస్తున్నారు భక్తులు. ఇక భక్తుల భావాలను కించపరిచే ఈ ఘటనపైన ప్రభుత్వం దేవాదాయ శాఖ తక్షణ విచారణ జరిపి పవిత్రతకు మచ్చ తగలనీయకుండా చూడాలంటున్నారు స్వామివారి భక్తులు. ఇక యాదగిరిగుట్టలో షూ ప్రకటనలతో దేవదేవుని ముందు వ్యాపారం చేయడం భక్తుల భావాలకు పెద్ద దెబ్బగా చెప్పాల్సి ఉంటుంది. యాదగిరిగుట్టలో ఇది భక్తుల మనోభావాలను కలిచివేసే పరిస్థితి నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లపైన షూ, సాఫ్ట్ డ్రింక్ ప్రకటనలు ప్రదర్శించడం భావ్యమా అంటూ సనాతనవాదులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి పవిత్ర ఆలయాన్ని వ్యాపార వేదికగా మార్చారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగంపై పెద్ద వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్లో అందిస్తారు. అసలు పుల్లారావు, కొండపైన యాదగిరిగుట్టపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్కు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు, అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టుకు వెళ్తుందని తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది గుట్టపైన? ఇటీవల తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షంగా తిరుగుతున్నటువంటి యాదగిరి అనేక రకమైనటువంటి విషయాలు మాత్రం వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే యాదాద్రికి సంబంధించినటువంటి అధికారులు విదేశాలకు వెళ్ళి ఉండటం, ముఖ్యంగా ఆలయానికి సంబంధించినటువంటి దేవుని తీసుకువెళ్ళేసేసి అక్కడ వాళ్ళ
పర్సనల్ గా అడుగుతున్న కూడా తీసుకెళ్లేసి ఆ దేవుని ఉంచారు, పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా నేపథ్యం అయితే ఉంది. సో కార్యక్రమం ముగియకుండానే ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తే మనము యాదాద్రి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆలయం కొండపై ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్ల వివాదం మాత్రము తీవ్రమైనటువంటి దుమారాన్ని లేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాదాద్రి కొండపై 3 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఉందని చెప్పుకోవచ్చు. తూర్పు రాజగోపురం, అదేవిధంగా ఉత్తర రాజగోపురం, పశ్చిమ రాజగోపురం, ఈ 3 రాజగోపురాలపై ఎల్ఈడి ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ ఉపయోగించేటటువంటి విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో దేవాలయం నుంచే భరించి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ ఎల్ఈడి స్క్రీన్స్ సంబంధించి ఆలయం అంటే దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకునే ఎల్ఈడి స్క్రీన్ సంబంధించి భక్తి భావం ఉట్టిపల్లేలా దేవుడి గురించి సంబంధించినటువంటి విషయాలు సమాచారం అనేది రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే మాత్రము కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా వాణిజ్య ప్రకటనలు, ముఖ్యంగా ప్రకటనలని, అదేవిధంగా కూడా ఒక వాణిజ్య రకమైన ఇస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కూడా భక్తులు మాత్రం పరిశీలించినట్లయితే ఈ విషయానికి సంబంధించేసి ముందుగా ఈ యొక్క కొండ కింద ఉన్నటువంటి ఒక రూమ్ దగ్గర నుండి దాదాపు 440 వినియోగంలో ఉండే 25 కేబుల్స్ వైర్లు అనేవి కొండపైకి చేరుకున్నాయి. సో ఆ కొండపైకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఏర్పాటు చేసి విధంగా కూడా బయటకు పంపించడం ఉంది. ఈ విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసేసి ఆ స్క్రీన్స్ ద్వారా వాణిజ్య ప్రకటనలను ఇస్తున్నారు. సో ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ ను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఒక టెండర్ ప్రక్రియ అనేది ఉంటుంది. కానీ ఆ యొక్క టెండర్ ప్రక్రియ అనేది ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవని చెప్పవచ్చు. ఎలాంటి టెండర్ లేకుండా కూడా ప్రైవేటు వ్యక్తికి ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ సంబంధించినటువంటి విషయాన్ని అప్పగించడం వల్ల ఉద్దేశం ఏంటి అంటే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కొంతమంది ఈ యొక్క విషయంలో ఉన్నారు, వారి చొరవతోటే ఈ విధంగా జరుగుతుంది అంటే వాణిజ్య ప్రకటన ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా ఆ యొక్క ప్రైవేట్ వ్యక్తి యొక్క చేతులకి వెళ్తుంది. కానీ ఆ యొక్క ఎల్ఈడి స్క్రీన్స్ కు సంబంధించి వాడేటటువంటి విద్యుత్ వినియోగం మాత్రము చాలా లక్షల రూపాయల్లో ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్ కు దాదాపు 3 లక్షల రూపాయల వరకు కూడా నెలకు విద్యుత్ వినియోగం చెల్లిస్తున్నారు. అంటే దీన్ని బట్టి అంటే ఈ యొక్క చెల్లించేటటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు మొత్తం కూడా దేవాదాయ శాఖ నుంచి అంటే దేవాలయంలో వచ్చినటువంటి ఆదాయం ద్వారానే చెల్లిస్తున్నారు. దేవాలయానికి సంబంధించి సాధారణ భక్తులు ఇచ్చే కానుకల ద్వారా అదే విధంగా ఇతర రూపాయల ద్వారా అంటే భక్తుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. సో భక్తులు ఇచ్చేటటువంటి ఆ యొక్క కానుకలు అయితేంది ఆ యొక్క ఆదాయాన్ని పూర్తిగా ఆ యొక్క దేవాలయ డెవలప్మెంట్ కోసం వినియోగించాల్సింది పోయి ఒక ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా చేస్తున్నారు ఆలయ అధికారులు అని చెప్పి భక్తులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా దానికి సంబంధించినట్టు యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలు, యాదగిరిగుట్ట వాసులు కానీ అదేవిధంగా అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయానికి సంబంధించేసి అధికారుల దగ్గర పూర్తి సమాచారం తీసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు కూడా అధికారులు కూడా అందుబాటులో లేనటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆలయానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఈఓ ఆలయానికి రాడు, అదేవిధంగా డిఈఓలు కానీ అదేవిధంగా ఇతర అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించేసి ఏఈఓగా ఉన్న పర్సన్ కూడా చాలా నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆ ఎల్ఈడికి సంబంధించేసి ఏంటి విషయాలు అని తెలుసుకుందాం భావించినప్పటికీ కూడా దానికి సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వడానికి అతను నిరాకరిస్తున్న నేపథ్యం అయితే స్థాయిలో ఆలయ అధికారులకు తెలిసే ఆలయ ఈ విధమైనటువంటి ధనం అనేది దుర్వినియోగం మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కి ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ప్రక్రియ ద్వారా ఆ యొక్క ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ సంబంధించినటువంటి విషయాన్ని చేయించుకోవాలి. కానీ ఆ కాంట్రాక్టర్ అనేవారు ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఎల్ఈడి స్క్రీన్స్ ని చేపట్టిన కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియ లేకుండా చేపట్టాడు. అదేంటే అంటే దీనికి సంబంధించి ఆలయ అధికారుల యొక్క అండదండలు అనేవి పూర్తి స్థాయిలో అతనికి ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అవగతం అవుతుంది. సో ఈ విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఎల్ఈడి స్క్రీన్స్ లో తప్పనిసరిగా ఏంటంటే భక్తులకు సంబంధించి ఉపయోగం కానీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు దేవాలయానికి సంబంధించిన వివరాలు వచ్చేటట్టు ఉండాలి. అదే విధంగా ఆ భక్తుల భగవంతుడికి సంబంధించిన విషయాలు కూడా చెప్పే విధంగా ఉండాలి. కానీ అలాగే జరగదు. సో ఈ విషయానికి సంబంధించిన భక్తులు మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం ఏంటి, ఈ విధంగా చేయడం వల్ల భక్తులు ఆ యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కాకపోతే ఆలయ అధికారుల నుండి మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా గౌరవనీయ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విధమైనటువంటి పవిత్ర ప్రదేశాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తే ఈ విధంగా వాణిజ్య ప్రకటనలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పింది. అదేవిధంగా వాటిని తొలగించాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మాత్రం మీకు శోచనీయమని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేసిన చెప్పి రైట్. థ్యాంక్ యూ పుల్లారావు. వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొంది. దీనిపైన
డిస్కషన్ చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు శ్రీధర్ గారు, సిపిఐ టౌన్ సెక్రటరీ, అలాగే అచ్చెన్న గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ. సార్ నమస్కారం సార్ ఇద్దరికి. శ్రీధర్ గారు, యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం నెలకొని ఉంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. వారు ఎవరి సపోర్ట్ తోటి వాళ్ళు ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డారు? అసలు యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఎల్ఈడి స్క్రీన్లపైన షూ, కూల్ డ్రింక్స్, యాలను ప్రదర్శించడం భావ్యమా? మీరేమంటారు? నమస్కారం అండి. శ్రీధర్ గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. ముందుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. చాలా మంది ఇంటి కొలువు దైవంగా మన నరసింహస్వామిని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఎల్ఈడి స్క్రీన్లు ముఖ్యంగా హైకోర్టు స్టే ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఏర్పాటు చేసి దాంట్లో ప్రైవేట్ సంబంధించిన దాన్ని మేము కూడా సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి చాలా మంది నరసింహస్వామి ఆలయానికి ప్రతినిత్యం వేల సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ పునర్నిర్మాణం తర్వాత అనేక సమస్యలు మనకు ఏర్పడడం జరిగింది. మరి ఆ సమస్యల పరిష్కారంలో ఈ ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా భక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించాల్సిన ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి ఆలయ ఉద్యోగ అధికారులు దాన్ని విస్మరించి యాడ్లకును దీంట్లో పొందుపరచడాన్ని సరైనది కాదు. దీంట్లో సంబంధించి ఎల్ఈడికి సంబంధించినటువంటి దీనికి సపరేట్ వింగ్, ఎలక్ట్రికల్ వింగ్ ఉంది. ఆ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు దీన్ని చూస్తా ఉన్నారు కాబట్టి దీనిలో వాళ్ళ ప్రమేయం ఉంటుందని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీధర్ గారు, కొండపైన ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకైతే దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ కూడా లేదు. అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఆలయం కోసము ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు అయితే వీళ్ళు పర్సనల్ గా టెంపుల్ నుంచి కడితే కరెక్ట్, కానీ ఈ రకంగా వాణిజ్య ప్రకటనలకు సంబంధించినటువంటి ఉన్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి మీటర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైతే వాణిజ్యం సంబంధించిన ప్రకటనలు ఇచ్చారో వాళ్ళపైన వేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన. కానీ అందుకు భిన్నంగా ఆలయ అధికారులు ఉన్నట్టు స్పష్టంగా ఇప్పుడు మీటర్ అనేది ఏర్పరచకుండా దాని బిల్లును భక్తుల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం ద్వారా చెల్లించడం ఏదైతే ఉందో అది నేరంగా చెప్తా ఉంటాం. ఎందుకంటే యాదాద్రి ఆలయానికి గతంలో ఉన్న యాదగిరిగుట్ట సబ్స్టేషన్ నుంచే పవర్ పోయేది. ఇప్పుడు ప్రత్యేకంగా టెంపుల్ డెవలప్మెంట్ లో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా టెంపుల్ వాళ్ళే చూసుకోవాలి. కానీ అలా కాకుండా ఈ విధంగా కొంతమంది పెద్ద కాంట్రాక్టర్లకు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పవర్ బిల్ ఏదో డిస్కౌంట్ చేయడం కోసం చేస్తా ఉన్నారు. కానీ టెండర్ రూపంలో లేకుంటే ఇతర షాపుల రూపంలో చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న వాళ్ళు కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి కరెంట్ ఛార్జెస్లు వేసి డబ్బులు వసూలు చేసిన విషయం తెలుసు. ఇది సరైనది కాదని మేము చెప్తాము. అదే అంటే ఎంత వినియోగమైన బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తున్నారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టర్కి వెళ్తుంది. దీనిపైన అధికారులు ఎందుకు నిమ్మకుండిపోయారు? అధికారులు నిమ్మకుండడం అనేది వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే ఎందుకు వేయలేదు అనేది అది మేమంతే వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పవర్ వినియోగిస్తున్నారో వాళ్ళ మీద వెళ్లించవలసింది. టెంపుల్ వాడితే మాత్రం, టెంపుల్ అంటే నిత్య కళ్యాణానికి సంబంధించి, అభిషేకానికి సంబంధించి, ఇతర ఏవైనా లైవ్ సంబంధించిన వాటి అంటే దాన్ని తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. కానీ ఆలయానికి సంబంధించిన కాకుండా వాణిజ్య ప్రకటనలు చేస్తే ఆ వాణిజ్య ప్రకటనలు ఇచ్చే వారి దగ్గర నుంచి ఈ పవర్ ఛార్జెస్ రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇది ప్రత్యేక టెండర్ ద్వారా ఇస్తే మాత్రం ఆ టెండర్ లేకుండా వీళ్ళే మూవ్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా వాడుతున్నట్టు. కానీ దీన్ని ఎవరైతే సొమ్ము చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి పవర్ బిల్ వాడాలి. మన దేవాలయానికి సంబంధించిన ఆదాయం గండి కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే సపరేట్ గా దీనికి ఈ వ్యవస్థ ఉంది ఆ ఈ గారే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ గారు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక సోపానం. అయితే ఇప్పుడు ఈ పవిత్ర స్థలం చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల దేవస్థానం పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు భక్తుల మనసులో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. మీ సిపిఐ పార్టీ తరఫున మీరు ఎలాంటి పోరాటం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేయనున్నారు? మేము ఫస్ట్ నుంచి కూడా ఆలయ పునర్నిర్మాణం పని నుంచి కూడా నేటి వరకు ఈ ఆలయంలో జరుగుతున్న అనేక అవినీతి అక్రమాల పైన హైకోర్టు దాకా నేను పర్సనల్ గా వెళ్ళడం జరిగింది, హ్యూమన్ రైట్స్ కు వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ యొక్క ఎల్ఈడి స్క్రీన్ కరెంటు బిల్లే కాదు, చాలా విషయాలలో కూడా
ఈ అనేక అవకతవకలు అనేది జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా మంది భక్తులకు సంబంధించినటువంటి, ప్రజలకు సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి విషయము. దీంట్లో రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ భక్తులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, మౌలిక అవసరాలు కల్పించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, ఎవరైతే దేవాలయ అధికారులు వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రజల నుంచి హుండీ రూపంలో, ఇతర సేవా రూపంలో వచ్చే డబ్బులకు గండి కొట్టే ప్రయత్నం ఏ అధికారి చేసినా నిష్పక్షపాతంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సిపిఐగా వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయవలసిందే. అవసరమైతే వాళ్ళు ఎవరైతే వాళ్ళు వ్యాపారులు, టెండర్దారులు కాకుండా ఎవరైతే కుమ్మక్కయ్యారో వాళ్ళ నుంచి రికవరీ చేయించే వరకు కావాల్సిన డబ్బులు కూడా సంబంధిత అధికారులు, ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో, ఉంటారో, ఏఈఓ ఉంటారో వాళ్ళపైన తీసుకొని తగు క్రమశిక్షణ, ఉద్యోగరీత్యా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా సుదీర్ఘ దూరాల నుంచి రూపాయి హుండీ గల్లా వేసుకొని, గల్లా రోజు 10 రూపాయలు, 100 రూపాయలు ఆ రకంగా వెనుకకేసుకొని ఇక్కడ నరసింహస్వామి టెంపుల్కి వచ్చే భక్తుల సొమ్ము. కాబట్టి ఈ సొమ్మును ఎవరు వృధా చేసినా, ఎవరు అనవసరంగా ఖర్చు చేసినా, లేకుంటే ఇతరులకు వేరే రూపంలో పంపించినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మేము సిపిఐ కోరుతా ఉన్నాం. మేము ఈ విషయాన్ని మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, మాకు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మేము ఇక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారితో పాటు వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకోవడమే కాకుండా ప్రత్యక్షంగా అవసరమైతే ఎండోమెంట్ కమిషనర్, దేవాదాయ కమిషనర్ దగ్గరికి, లేకుంటే వీళ్ళందరి దగ్గరికి మేము వెళ్ళి ఈ సమస్య పైన పరిష్కారం చూపించాలి. ఎవరైతే కుమ్మక్కయ్యారో వాళ్ళపైన చర్యలు తీసుకునేదాకా మా పోరాటం ఉంటుందని చెప్తాం. శ్రీధర్ గారు, అనేక సార్లు విచారణ చేసినప్పటికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పటివరకు దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి డిజిటల్ ప్రకటన బోర్డుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ఎల్ఈడి స్క్రీన్లో ఎవరి ఆదేశాలతోటి ఏర్పాటు చేశారన్న దానికి కూడా సమాధానం లేదు. దీనికి మీరేం చెప్తారు? దీన్ని ఏ విధంగా చూడాలంటారు శ్రీధర్ గారు? యాదగిరి గుట్టలో ఇది యథాతథం. ఇది ఒకటే కాదు, చాలా విషయాల్లో వాళ్ళు అనేక విషయాలను ఎస్కేపిజం, అంటే దాటివేసే పద్ధతిలో, ముందు ఒక సిస్టమ్ అనేది ఉండదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఉత్పన్నమయ్యే టైంలో దానికి ఏదో ఒక పేపర్ వర్క్ అనేది చేసి పెడతారు తప్ప, వీళ్ళు ఎప్పుడు కూడా ఈ రకంగా ఒక ఉద్యోగిగా వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి పేపర్ వర్క్, దాని కొటేషన్ కావచ్చు, లేకుంటే దాన్ని శాంక్షన్ తీసుకోవడం కావచ్చు, పై కమిషనర్ ఎండోమెంట్కి లేఖ పంపడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా వాళ్ళు పాటించే పద్ధతి చాలా తక్కువ. కొన్ని విషయాల్లో వాళ్ళు పాటిస్తారు కానీ తప్ప చాలా విషయాల్లో వాళ్ళు ఎలాంటివి చేసుకోరు. ఈ విషయం పైన చాలా అనేక సార్లు, ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీగా మేము ఉన్నతాధికారుల దృష్టికి పోతా ఉన్నాం. కానీ ఈ అధికారుల పైన చర్యలు తీసుకోవడంలో ఉన్నత యంత్రాంగం కూడా, ఎండోమెంట్ కమిషనర్ గతంలో ఉన్న అనిల్ కుమార్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ గారు కూడా ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితి మేము గతంలో చూసాం. కానీ ప్రస్తుతం ఈ సమస్యలపైన మేము మళ్ళీ మీరు ఏవైతే ఈ ఎల్ఈడి స్క్రీన్లు అసలు స్టే ఉన్నది, ప్రైవేటు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన మా పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన ప్రతి రూపాయి లెక్క చూపించే వరకు మేము దీనిపైన కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. శ్రీధర్ గారు, భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయ పరిపాలన సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆలయ ప్రాంగణాల వద్ద కానీ, లోపల కానీ, చుట్టుపక్కల కానీ ఎలాంటి వాణిజ్య ఎల్ఈడి ప్రకటనలను ప్రదర్శించదు. ఇలాంటి వాటిని కూడా మొత్తం నిషేధించింది. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడడానికి ఇలాంటి చర్యలు తీసుకుంది. దేశంలోని ఇతర ఎండోన్మెంట్ బోర్డులు కూడా ఈ పవిత్ర సూత్రాన్ని పాటిస్తూ ఆలయ ఆధ్యాత్మిక గౌరవాన్ని కాపాడుతుంటే, తెలంగాణ తిరుపతికే పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో మాత్రం వాణిజ్య ప్రకటనలు, పైపెచ్చు షూ ప్రకటనలు, కోకోకోలా లాంటి కూల్ డ్రింక్స్ ప్రకటనలతోటి ఆలయాన్ని పూర్తిగా కమర్షియలైజ్ చేసే కుట్ర చేస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ ఏం చేస్తుందంటారు? దీన్ని ఏ విధంగా చూడాలి? దేవాదాయ అధికారులు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, గతంలో అంటే డైరెక్ట్ దీన్ని వైటీడీఏ పేరు మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూశారు కాబట్టి చాలా విషయాల్లో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోలేని పరిస్థితి గతంలో ఉండేది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. ఈ విషయాలపైన ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని వేసి ఈ ఆలయ అభివృద్ధి పనుల పెండింగ్ వర్క్స్ కానీ, లేకుంటే ఆలయ సంబంధించిన విషయాలపైన ఒక ట్రస్ట్ చేస్తా అని చెప్పారు. ట్రస్ట్ లేదు.
ఈ ట్రస్ట్ లేకపోవడం వల్ల అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం జరుగుతా ఉంది. మొన్ననే ఒక ఐఏఎస్ గారిని దీనికి ఈఓగా వేయడం జరిగింది. సో మళ్ళీ ఆయన రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా లేనటువంటి పరిస్థితి, ఆయన కూడా లీవ్ లో ఉన్నాడు. ఏదేమైనా ఫైనల్ గా మేము చెప్పాల్సింది ఏంటంటే ఆలయ అధికారులు ఉద్యోగ బాధ్యతలు కొంత నిర్లక్ష్యం చాలా వహిస్తా ఉన్నారు. పదే పదే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఈ సెక్షన్ సంబంధించిన దేవాలయ అధికారులు కింది నుంచి పై వరకు కూడా అందరూ ఒకరికొకరు వాళ్ళ ఉద్యోగస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని అంతా చక్కదిద్దాలంటే ఉన్నతమైన కమిటీని వేసి పైనుంచి కింది వరకు అందరినీ ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే చాలా మంది చాలా రోజులుగా స్థానికంగా ఉండి ఈ పొరపాట్లన్నిటికీ ఏవైతే తప్పులు చేస్తున్నారో, నరసింహస్వామి ఆదాయానికి గండి కొడుతున్నారో వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఎవరైనా వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతాము. అయితే ఆలయ పాలక మండలిలోని కొందరితో కుమ్మక్కి ఇలాంటి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీధర్ గారు, పాలక మండలి లేక చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు పాలక మండలి లేదు. అధికారులు తర్వాత ఎవరైతే ఇప్పుడు వ్యాపార దేవస్థానం టెండర్ ప్రక్రియలో ఉన్నారో వాళ్ళతోని కుమ్మక్కై ఉంటే ఉండొచ్చు. పాలక మండలి మాత్రం ఇప్పుడు లేదు. చాలా సంవత్సరాలు, దాదాపు 10 years దాకా 10-15 years నుంచి పాలక మండలి అనేది లేనటువంటి పరిస్థితి యాదాద్రి టెంపుల్ కి. ఓకే, రైట్, వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగం పైన పెద్ద వివాదం రేగుతుంది. దీనిపైన చర్చిద్దాం. అందుకు అందుబాటులో ఉన్నారు ఆర్ శ్రీనివాస్ గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా అచ్చయ్య గారు, బీజేపీ జనరల్ సెక్రటరీ. అచ్చయ్య గారు నమస్కారం అండి. అచ్చయ్య గారు అచ్చయ్య గారు వినిపిస్తుందండి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని విద్యుత్ వినియోగం పైన వివాదం రేగుతుంది. కొండపైన ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. దీనిపైన మీరేం చెప్తారు? కొన్ని సంవత్సరాలుగా అనేక తప్పులు చేస్తున్నారు. వారి పైన ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోలేదని వేరే అధికారులను వారు పిల్లలతో తప్పులు చేస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లో తిరుపతి, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో లేదు. మన దగ్గర పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కూడా వారి ఇష్ట రాజ్యాంగ అధికారులకు ఏది వీళ్ళకి ఆలోచిస్తాం. వాళ్ళ అవినీతికి దగ్గరగా కనిపిస్తుంది. అదేవిధంగా అనేక ఆరోపణలు, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ కూడా చాలా తప్పులు చేస్తూ సత్వరమని ప్రత్యేకంగా ఎన్నిసార్లు సత్వరమైన తీసుకోవడం ప్రభుత్వం. అదేవిధంగా ఇష్టాన్ని ఇక్కడి నుంచో అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చి ఆ భక్తుల ముక్కులు తీసుకున్న కోసం పరిస్థితి ఇవాళ అనేక దేశాల్లో కూడా వినిపిస్తుందండి. ఓకే, శ్రీనివాస్ గారు, కొండపైన యాదగిరిగుట్టపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ స్క్రీన్లకు ఎలాంటి విద్యుత్ మీటర్ లేదు. అంటే ఎంత పవర్ వినియోగమైనా బిల్లు మాత్రం దేవస్థానం ద్వారానే చెల్లిస్తున్నారు. అదే మాత్రం సదరు కాంట్రాక్టర్కి వెళ్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలి, మీరేం చెప్తారు? ముందుగా రాజనీష్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఈరోజు మీరు ఈ యొక్క జూమ్ మీటింగ్ పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ యాదగిరి దేవస్థానంలో ఈ యొక్క అంటే లైటింగ్ బోర్డు కానీ ఏవి కానీ పెట్టడంలో ఇక్కడ అధికారుల పాత్ర కమిషనర్ తెలియకుండా చేస్తున్నారు. తర్వాత వీళ్ళు ఏది చేసినా కానీ తమ ఇష్ట రాజ్యాంగ వ్యవహారం చేయడం ఇక్కడ పరిపాటి. ఇక్కడ ఏంటంటే కమిషనర్ గారు ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి ఫైల్ వెళ్తే మళ్ళీ రిటర్న్ వస్తుంది తప్ప, వాళ్ళ మీద కాంప్లైంట్స్ వెళ్తే కూడా మళ్ళీ రిటర్న్స్ వస్తాయి తప్ప వాళ్ళ మీద చర్యలు అనేది ఉండవు. ఎందుకంటే పైరవికారులు వీరే, వ్యవహారం చేసేది వీరే. కాబట్టి ఇక్కడ జరుగుతున్న అవినీతిలో అందరూ కూడా ఎక్కువ మంది భాగస్వాములు అవుతున్నారు ఇందులో. అయితే దీని మీద చర్యలు తీసుకోవడంలో నా మాత్రం చర్యలు తీసుకోవడము, ఒక ఫైల్
అంటే ఫైల్ వెళ్ళిందని చెప్పి చెప్పడం తప్ప అది దాని మీద చర్యలు తీసుకునేది ఉండదు. అంటే పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఒక దేవస్థానం అధికారుల పాత్ర. ఇక్కడికి వచ్చే అధికారులను ఏదో రకంగా మేనేజ్ చేయడం, వాళ్ళు ఇష్టారీతిగా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తేనే ఇక వ్యవహారం జరుగుతుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు మారుతున్నప్పటికీ వీళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వాళ్ళకు అంటే అందిన కాడికి దోచిపెడుతున్నట్టే కనిపిస్తున్నది ఇక్కడ ఉన్న వ్యవహారం చూస్తే. ఎందుకంటే చర్యలు అనేది వాళ్ళకు అనుచరులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు జరిగితే ఓకే, లేనైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలోనే దేశంలోనే ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అంటే జరుగుతున్నది. అయితే ఈ జరిగే దాంట్లో కూడా వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దీనిపైన ఇప్పుడు ఒక కేవలం ఈ స్క్రీన్ బోర్డులే కాకుండా సైన్ బోర్డులే కాకుండా అనేక వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అనేక సార్లు అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ చర్యలు నామాత్రం జరుగుతున్నాయి. శ్రీనివాస్ గారు, యాదగిరిగుట్టలో పవిత్రత పేరిట అరాచకం అయితే నెలకొంది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎల్ఈడి స్క్రీన్లు అమర్చారు కొందరు ప్రబుద్ధులు. అసలు వీరికి అంత ధైర్యం ఎక్కడిది? వీరు వెనక ఎవరున్నారని అనుకుంటున్నారు మీరు శ్రీనివాస్ గారు? ఇందులో అవినీతి అంటే ఇందుకు అనడం లేనన్నట్టు అన్నిట్లో అవినీతి ఉన్నది ఎక్కువ దాంట్లో. అయినప్పటికీ అంటే ఇంత చర్చ జరుగుతున్నా కూడా అధికారుల పాత్ర, కమిషనర్ గారు నోరు మెదకపోవడం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఎంత అంటే ఏ రకంగా అవినీతి జరుగుతుంది, ఎంత పెద్దవారు ఉన్నారు అనేది జరుగుతున్నది. ఇదేంటంటే ఇప్పుడు అనేకసార్లు పేర్లు బయటకు వచ్చినప్పటికీ వాటిని ప్రజల దృష్టి తీసుకురాకపోవడము, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడము. ఇక్కడ అంటే అధికారులు దేవస్థానంలో పాలిటిక్స్ కు జరగవద్దు, కానీ ఇందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని వాళ్ళని వచ్చే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ప్రటన్ల వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలుగా చేసుకుంటున్నారు. కోర్టు అనుమతి లేకుండా దేవస్థానం పరిధిలో ఎలాంటి ప్రటన్లు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయొద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా కూడా ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు అయితే ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు శ్రీనివాస్ గారు? అయితే నిన్న మొన్ననే చూస్తాం, ఈ యొక్క హైకోర్టు కూడా తప్పట్టిన విషయం కూడా చూస్తున్నాం. కానీ అయితే ఈ అధికారులు ఏంటంటే ఇది ఇంకా మేము తీసుకోలేదు, టెండర్ వేయలేదు, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి ఒక అధికారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపై ఏంటంటే మనం పూర్తిగా విచారణ జరపాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తీర్మానం చేస్తున్నాం. అసలు ఇందులో ఏం జరుగుతుంది? ఇంకోటి, ఒక అధికారి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, అతను ఎన్ని సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇక్కడ ప్రమోషన్ వస్తే ఎందుకు వెళ్ళట్లేదు, వచ్చిన వ్యక్తి ప్రమోషన్ రాకుండా ప్రమోషన్ తీసుకొని చేయడం ఏంటి? అసలు కమిషనర్ గారు ఇందులో పాత్ర ఉన్నదా లేదా, అసలు కమిషనర్ గారు తెలిసి జరుగుతున్నాయా లేదా అనేది స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మనకు అందుబాటులో ఉన్నారు నరేష్ గారు, యాదాద్రి స్థానికులు. నరేష్ గారు నమస్కారం అండి. నరేష్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తున్నా సార్. నరేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగం పైన పెద్ద వివాదం అయితే రేగుతుంది. అసలు యాదగిరిగుట్ట పైన ఏం జరుగుతుంది నరేష్ గారు? సార్, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో కొండపైన శాస్త్రాశ్రీ స్వామివారు తిరిగే తిరుమాడ వీధుల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం సార్. అందులో సోడా ప్రకటనలు మరియు చెప్పుల ప్రకటనలు చేయడం అనేది ఇంకా బాధాకరం. ఈ ప్రైవేటు ప్రకటనలు వేయడం సనాతన సాంప్రదాయాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ కించపరుస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు సరికాదు సార్. అవినీతి అక్రమాలతో ఏర్పాటు చేసిన బోర్డులు ఈ పవర్ సప్లై దేవస్థానం వారు ఏ విధంగా ఇస్తున్నారు? ఈ విధంగా ఒక్కొక్క స్క్రీన్ కి సార్, ఒక్కో స్క్రీన్ కి నెలకి 3 లక్షల రూపాయల ఆదాయం కరెంట్ బిల్ వస్తున్నది. వీళ్ళు దేవస్థానం వారు వాటికి 9 స్క్రీన్లకు పర్మిషన్ ఇచ్చారు సార్. 9 స్క్రీన్లకు 3 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కో స్క్రీన్ కి 3 లక్షల రూపాయల కరెంట్ బిల్లు అంటే నెలకి వచ్చేసి ఇప్పుడున్న స్క్రీన్లకి 9 లక్షల రూపాయల కరెంట్ బిల్లు వస్తున్నది. అంటే ఈ 9 లక్షల రూపాయల కరెంట్ బిల్లు స్వామివారి ఆదాయానికి గండి పెట్టడమే కదా సార్. అవును. అయితే నరేష్ గారు, యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఎల్ఈడి స్క్రీన్ల పైన షూ, కూల్ డ్రింక్స్, ఇతరత్ర వాణిజ్య ప్రకటనలు ఈ ఆలయాన్ని ఎప్పటి నుంచి ప్రదర్శించడం మొదలు పెట్టారు నరేష్ గారు? గత 10 రోజుల నుంచి నడుస్తున్నాయి సార్. ఇది 10 రోజుల నుంచి స్క్రీన్లు ఏర్పాటు చేసేసి వాటి పైన ఈ ఎల్ఈడీలలో ప్రకటన చేయడము.
అయితే ఈ షూ కూల్ డ్రింక్స్ యాడ్ల ప్రదర్శన పైన ఎల్ఈడి స్క్రీన్లకు సంబంధించి అక్కడ భక్తులు కానీ స్థానికులు కానీ ఎవరైనా ప్రశ్నించారా అక్కడ? ప్రశ్నించారు సార్, ప్రశ్నించిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఓకే, ఈ దేవస్థానం ఆలయ అధికారులు కూడా ఎవరైనా స్పందించారా? వారితోటి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు కూడా స్పందించలేదు సార్. ఈ బోర్డులు పెట్టింది మీరా మీరా హోల్డింగ్ బోర్డ్స్ ద్వారా పెట్టారు సార్. ఇది వాళ్ళు పెట్టారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంటున్నారు. ఆ కంపెనీ వాళ్ళే మేము పెట్టలేదు, ఆ బోర్డులు మావి కాదు అని చెప్పేసి ఈవో గారికి మెయిల్లో లెటర్ కూడా పంపించారు. పంపించినా కూడా ఈవో గారు స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు సార్ ఈ విషయం మాత్రం. అయితే నరేష్ గారు, ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వీరితోటి చేతులు కలిపారన్న కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమంటారు? సార్, ఇక్కడ కొండ పైన ఎలాంటిది జరిగినా సరే టెండర్ ప్రకారం మీకు నియామకం చేస్తారు సార్. మరి ఈ టెండర్ ప్రకారం నియామకం చేసినప్పుడు ప్రతిదీ ఈ ఒక్కటి ప్రకటనల విషయంలో మాత్రం ఎందుకు టెండర్ల ప్రకారం చేయలేదు అంటే దీని వెనుకలు ఉన్నది ఎవరు ఏంటి అనేది తక్షణమే బయటికి రావాలి. దీనిపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇది ఏది అయినా సరే దీని వెనుకలు ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ పెద్దవాళ్ళు ఇంకెవరు ఉన్నా సరే దీనిపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. వాళ్ళని బయటికి లాగేంత వరకు దీన్ని ఆపం సార్. మేము ఏదైనా ఉంటే ప్రకటనల విషయంలో ఏది ఉన్నా కొండ కింద చేసుకోవాలి. కొండ పైన తిరుమలలో కూడా ఇలాంటి ప్రకటనలు ఎక్కడ కూడా లేవు సార్. కానీ ఇక్కడ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో ఇలాంటివి చేయడము చాలా బాధాకరం సార్. రైట్, థ్యాంక్ యూ నరేష్ గారు. మనకు అందుబాటు బీజేపీ నుంచి ప్రవీణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రవీణ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగం పైన వివాదం రేగుతుంది. కొండపై ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లకు పవర్ సరఫరా విధానం అనేక అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఎల్ఈడి స్క్రీన్లపైన షూ కూల్ డ్రింక్స్ యాడ్లను ప్రదర్శించడం భావ్యమా? మీరేమంటారు? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే ఈ అవినీతి అనేది మా యొక్క దేవస్థానం ఉద్యోగులకు ఇదేం కొత్త కాదు. ఆనాడు నుంచి ఉండే వీళ్ళకు వంశపారంపర్యంగా అవినీతి కూడా అదే విధంగా వీళ్ళకు అవినీతి అనేది ఉంది. హలో సార్, హలో చెప్పండి ప్రవీణ్ గారు, వినిపిస్తుంది. అయితే ఎల్ఈడి స్క్రీన్ల విషయంలో మేము ముందు నుంచి ఏమనుకుంటున్నామో అదే జరిగింది. అయితే ఆయన తెలివిగా సంబంధిత డిఈ గారు రామారావు గారు అది మేము టెస్టింగ్ చేస్తుంటూ వచ్చింది, మేము ఇంతవరకు ఆ స్క్రీన్ మేము ఓపెన్ చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయం మీద మరి అంతకుముందు మీరు 4 సార్లు ఫోన్ చేసి కనీసం మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే దీంతో పాటు కొండపైన రిటర్నింగ్ వాళ్ళ చుట్టూ కూడా ఇదే విధంగా లైటింగ్ ఏర్పాటు చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అది చుట్టూ లైటింగ్ పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కొండపైన. దాన్ని కంప్లీట్ గా తొలగించేసారు. అంటే ఈ ఒక్క అధికారి కాదు, కొండపైన ఉన్నప్పుడు డిఈఓ గానీ ఏఈఓ గానీ ఇప్పుడు ఉన్నటువంటి డిఈ రామారావు గానీ వీళ్ళు పూర్తి స్థాయిలో అవినీతి పరులు. అయితే నిన్నాక మొన్న కూడా ఆయన సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కి మళ్ళీ ప్రమోషన్ ఉంది. అంటే ఒకప్పుడు కేవలం రెవెన్యూ శాఖ మాత్రమే అవినీతితో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఎండోమెంట్ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఈ సెక్షన్ లో వీళ్ళు మెయిన్ గా ఆర్టీఐని అడ్డం పెట్టుకొని, అంటే ఆర్టీఐకి వివరాలు ఇవ్వరు అని చెప్పి ఆర్టీఐని అడ్డం పెట్టుకొని ఇలా ఆడిందే ఆట పాడిందే పాటగా ఈ రోజు వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కొండపైన గతంలో వీళ్ళు ఎక్కడైతే పోస్టింగ్ పొందుతారో రిటైర్మెంట్ కూడా అక్కడనే అవుతుంది. దీనివల్ల వీళ్ళకు భయం అనేది లేదు. ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీలో చట్టాలు పట్టాలు వేసుకొని తిరగడం, ఆ ఎమ్మెల్యేలతోటి వీళ్ళు సంబంధాలు పెట్టుకోవడం, హైదరాబాద్ నుంచి వచ్చి మంచి ఆఫీసర్లకు దర్శనాలు చేయించడం ద్వారా వీళ్ళ మీద ఎంక్వైరీ అనేది లేదు. ఇప్పుడు దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల పైన కూడా ఏసీబీ కానీ ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఇవన్నీ రైడ్లు జరుగుతాయి. కానీ ఎండోమెంట్ శాఖ సరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళు చాలా తెలివిగా తప్పించుకుంటారు. ఒక్కొక్క ఉద్యోగి వీళ్ళు జాబ్ ఎక్కినప్పుడు వీళ్ళు ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత, వీళ్ళు విదేశీ పర్యటనలకు ఎందుకు పోతురు, ఏ ఉద్దేశం మీద పోతురు, అక్కడ ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది, ఇంతవరకు వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేయలేదు. అంటే దీన్ని బట్టి మీకు ఏమన్నా సార్, ఓన్లీ డిఈఓ ఏఈఓ ఇద్దరు మాత్రమే పోతారు, వాళ్ళతో పాటు పంతులు పోతారు. అయితే ఆగమ శాస్త్రం అనేది కేవలం మరి మనం మాలాటోళ్ళు పాటించడానికా లేకపోతే దేవస్థానంలో పాటించాలన్నా? మరి అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారమే నడుచుకోవాలి ఏదున్నా కూడా, మరి వాళ్ళు ఎందుకు ఆగమశాస్త్రం ప్రకారం నడుచుకోరు? విదేశీయానం ఏ విధంగా స్పష్టంగా ఉంది. టీటీడీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పంతులు విదేశీయానం చేయరు. మరి వీళ్ళని విదేశాలకు వెళ్తారు, కళ్యాణం పేరుతో వీళ్ళు అక్కడ ఏం పని చేస్తారు? ఇక్కడ పాలన మొత్తం గాలి కొదిలేసి ఒక డిఈఓ స్థాయి అధికారి 40 రోజుల నుంచి కన్నా ఉండు, మొన్న ఈఓ ఇచ్చిండు. ఇప్పుడు గతంలో ఉన్న ఈఓ ఆయన సెలవు పని మీద ఆయన ఫారెన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఈఓ డ్యూటీకి రాడు. ఎవరిని అడగాలి? కుటుంబ సమస్య వస్తే ఎవరిని పట్టుకుని అడగాలి? మేము
ఈ భక్తులు ఇబ్బంది ఎవరు పట్టించుకోవాలి?